కొబ్బరి తోటల గురించి పెంపకం ఇటు చూస్తుంటే ఒక వీడియో వచ్చిందండి. అది చూసామండి. అది చూసిన తర్వాత మీకు కాల్ చేసామండి నెంబర్కి. చేస్తే చెప్పారని చెబితే డిసెంబర్ 15 ఎప్పుడో అది తీసుకొచ్చి పెట్టామండి. బకెట్లో పెట్టామండి. పెడితే మాకు అప్పటి నుండి ఉధృతి తగ్గిందండి. ముందు ఉధృతి ఉన్నప్పుడు బాగా ఎక్కువ పడేయండి. ఇప్పుడు తగ్గింది కాబట్టి 3 ఉన్నాయండి ఈ బకెట్లో. మొత్తం ఈ 3 ఎకరాల్లో 10 పెట్టామండి. ఇప్పుడు మనకి ఇబ్బంది ఉన్న వాళ్ళు పామాయిల్ కానీ కొబ్బరి కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. ఉపయోగం ఉంది. మన తోటలకి పురుగులు రాకుండా అరికడుతున్నాం, మన చెట్లు డ్యామేజ్ అవ్వట్లేదు, బాగుందండి. నేనైతే 100% నాకు సాటిస్ఫై అయ్యానండి. నాకు బాగా ఉపయోగం ఉందండి. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. నేను మీ శశి. ఈరోజు మనము అంకన్నగూడెం విలేజ్కి వచ్చాము. అంకన్నగూడెం విలేజ్ వచ్చేసి పెదవేగు మండలం, ఏలూరు జిల్లాలో ఉంది. మనతో పాటు గంగాధర్ రావు గారు ఉన్నారు. ఆయన కొడుకు రామకృష్ణ ఉన్నారు. మనకి అంటే వీళ్ళది కొబ్బరి తోట 3.5 ఎకరాల్లో ఉంది. ఆయన అడిగి తెలుసుకుంటాం కొబ్బరి సాగులో అతనికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, వాటిని ఎలా అరకట్టారు. నమస్కారం అండి గంగాధర్. నమస్కారం. గంగాధర్ రావు గారు, మీరు అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం, వ్యవసాయమేనండి. మీకు అంటే కొబ్బరి తోట ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం అండి? మా గత 40 సంవత్సరాల క్రితం పెట్టింది ఉందండి మా నాన్నగారు వాళ్ళు. ఆ వెరైటీ తీసేసి కొత్త వెరైటీ అని ఇది పెట్టామండి. 1 ఇయర్ అవుతుందండి ఇది పెట్టి. ఏం వెరైటీ వేస్తారు మీరు? ఇది గోదావరి గంగ అండి. ఎన్ని రోజులు అయిందండి వేసి? గత నవంబర్లో వేసాను. పోయిన నవంబర్లో వేస్తారు. ఓకే. అంటే పెద్ద తోట ఎన్ని రోజులు అయింది తీసేసి మీరు? 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. మీకు ఈ కొబ్బరి పంటల్లో ఏ పురుగులు మీకు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి? అదే అండి, ఎర్రముక్కు పురుగును నల్లముక్కు పురుగు అండి, 2 అండి. ఓకే. 2 బాగున్నాయండి. బాగున్నాయి. అయితే మీకు మనకి ఈ ఎర్రముక్కు పురుగును నల్ల పురుగు, కొమ్ము పురుగు అని అంటాం, వాటికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇంతకు మునుపు అంటే మేము ఇది మోనోక్రోటోపాస్ అని, లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ అని, లేకపోతే రకరకాల పురుగు ఎవరేజ్ అవి వాడామండి. సాప్ ఒకటి, టిల్ట్ అని, లేదంటే కరాటే అని ఇవన్నీ వాడామండి. 20 రోజులకి మొవల్లో పోసేవాళ్ళం అండి. ఓకే. దాంతో మీకు ఎంత అంటే ఉధృతి తగ్గిందని మీరు అనుకుంటున్నారు? పెద్ద ఏం తగ్గలేదండి మాకు. దానికి ఎంత ఖర్చు వచ్చేదండి మీకు ప్రతి నెల? 20 రోజులకి వచ్చి ఒక 1000 రూపాయలు అట్లా వచ్చేదండి. 1000 రూపాయల దాకా ఖర్చు వచ్చేది. ప్రతి 20 రోజులకి 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం అండి. ఓకే. అయితే దాని ద్వారా మీకు ఎంత లాభం చేకూరింది? ఉపయోగం అంటే మరీ పోలేదండి, కాకపోతే ఎక్కువ మొక్కలు మటు సాగులు వచ్చినాయండి. అవి పోసినా సరే మొక్కలు కొట్టేసినాయండి. ఎన్ని మొక్కలు పోయాయండి మీకు? మాకు 3 ఎకరాల మీద దాదాపు ఒక 25 మొక్కలు చనిపోయినాయి. అయితే మీరు ఇలా పరిస్థితి ఉన్నప్పుడు మీరు మంత్ర RHY, మంత్ర RPW మీరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు? మామూలు ఇలా కొబ్బరి తోటల గురించి పెంపకం ఇటు చూస్తుంటే ఒక వీడియో వచ్చిందండి. అది మీరు ఇక్కడ ద్వారకా తిరుమల మండలం రాజుగారి దగ్గర చేశారండి వీడియో. అది చూసామండి. అది చూసిన తర్వాత మీకు కాల్ చేసామండి నెంబర్కి. చేస్తే చెప్పారని చెబితే గత డిసెంబర్ 15 ఎప్పుడో అది తీసుకొచ్చి పెట్టామండి. బకెట్లో పెట్టామండి. ఈ 3 ఎకరాల్లో 10 బకెట్లు పెట్టామండి. పెడితే మాకు అప్పటి నుండి ఉధృతి తగ్గిందండి. ఎందుకంటే ఫస్ట్ ఒక 21 నెల వరకు ఎక్కువ పురుగులు పడినాయండి. ఎర్రముక్కు పురుగులు ఎక్కువ పడినాయండి. ఈ లావుగా నల్లముక్కు పురుగు తక్కువ పడిందండి. పండియండి. ఇప్పుడైతే బకెట్కి వచ్చి 2-3 పడుతున్నాయండి. దాని ఉద్దేశం మీరు ఇందులో పవర్ తగ్గిపోయిందని అనుకుంటారా, లేకపోతే మన పొలంలో తగ్గినాయని అనుకుంటారు? మన పొలంలోనే తగ్గినాయి అనుకుంటున్నామండి మేము. అది పెట్టిన తర్వాత ఈ యొక్క మొక్కలు ఏవైతే చనిపోతున్నాయని అన్నారో అవి చనిపోవడం ఆగాయా? అంటే అప్పుడు ఎయ్యి అయితే కొట్టినాయే పెట్టకముందు అవి అలాగే ఉన్నాయండి. చిన్న మొవ్వలు వస్తున్నాయి. ఆ తర్వాత అప్పుడు మంచిగా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా బాగున్నాయండి. మొవ్వలు బాగా పెరుగుతున్నాయి. మీకు ఖర్చు అదా మిగిలిందంటారా? మిగిలిందండి. పైగా అప్పుడంటే దాని మనిషిని పెట్టి పోపియాల్సి వచ్చేదండి. ఇది మేమే చేసుకుంటున్నామండి. ఓకే. అంటే ఈవెన్ మీకు ఏదైతే లేబర్ కాస్ట్ ఉందో అది కూడా అదేనండి కలిసి వచ్చిందండి. అంటే లేబర్కి ఎంత ఖర్చు వచ్చేది మీరు పని వాడిని పెట్టుకుంటే? మాకు ఈ 3 ఎకరాలకు వచ్చి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళం అండి మనిషికి ప్రతిసారి అండి. ఓకే. మందు ఖర్చు 1000 రూపాయలు ఉండేది. రెండింటి మీద 1500 అండి. మందు ఖర్చు ఒక 500-600 ఉన్నా ఇతనికి మటుకు 1000 అండి. ఇతను మాత్రం 1000 రూపాయలు ఇచ్చేవారు. 1000 రూపాయలు ఇచ్చేవారు. ఓకే. అయితే ఆ మనిషికి ఇచ్చే ఖర్చు మీకు మిగిలిందండి. మీరే చేసుకున్నారా? ఇది మేమే ఈ టాబ్లెట్లు అవి మేమే పెట్టుకున్నామండి. రైతులకి మీరు ఈ మంత్ర
ఆర్పిడబ్ల్యూ మంత్ర RH5 అనేది ఏ విధంగా మన పొలంలో ఇన్స్టాల్ చేశారో కొంచెం తోటి రైతులకు చెప్తారా? ఇది 10 లీటర్ల పెరుగు బకెట్ తీసుకున్నామండి. దీనికి 6 రంధ్రాలు చేసామండి. 4 పక్కల 4, ఇదిగోండి దీనికి 2 పెట్టామండి. పట్టుకొని ఇలా అండి దీనికి ఒక ఓస పెట్టుకున్నామండి మేము. పెట్టుకొని ఇలా బిల్లలో ఈ జిప్ కవర్లు తీసుకొచ్చి వాటికి పంచికొట్టి అదే బెజ్జాలు పెట్టి ఇలా పెట్టామండి. పెట్టాక ఇవ్వండి ఇప్పుడు 20 రోజుల క్రితం ఈ నీళ్ళు పోసామండి, తీసేసి మళ్ళీ మూరుగు పడినాయండి. ఓకే, ఇలా పడదు. ఇంతకుముందు ఉధృతి ఉన్నప్పుడు బాగా ఎక్కువ పడేయండి. ఇప్పుడు తగ్గింది కాబట్టి 3 ఉన్నాయండి ఈ బకెట్లో. ఓకే, సో ఇది మీరే తయారు చేయించుకున్నారు? మేమే చేసుకున్నామండి. అంగుళం పైప్ మా దగ్గర ఉంటే కళాయి పైప్ ఉంటుంది కదండి, ఆ పైపు నుప్పుల్లో పెట్టి కాల్ చేసి మేమే అంటించేసుకున్నామండి. ఒక ఇంచు మందము? అవునండి, అంగుళం పైపు ఉందండి, అది కాల్ చేసుకొని బెజ్జాలు పెట్టేసుకున్నామండి. ఓకే, అయితే ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎన్ని రోజులు మీకు ఈ ప్రోడక్ట్ పనిచేసింది? మేము అంటే డిసెంబర్ 15 పెట్టామండి. ఇప్పుడు ఇగో చూడండి, ఇప్పుడు కూడా పడి ఉన్నాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయండి. అయితే మీరు చెట్టుకు దూరంగా పెట్టారా లేకపోతే చెట్టుకు దగ్గర? అంటే ఇది మొత్తం సెంటర్ చూసుకోండి, అదొకటి ఇదొకటి అట్లా ఎడమేడంగానే పెట్టామండి. మొత్తం ఈ 3 ఎకరాల్లో 10 పెట్టామండి. 3 ఎకరాల్లో 10 పెట్టామండి. ఓకే, అయితే మీకు ఈ 3 ఎకరాలకు గాను ఈ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఆర్పిడబ్ల్యూ ఒకటి RH5 అవునండి, 2 ఒకటే బకెట్లో పెట్టారు? ఒక బకెట్లో అండి. అయితే 2 ఒకే బకెట్లో పెట్టడం వల్ల 2 పురుగులు వచ్చాయా లేకపోతే ఒకే పురుగు వచ్చాయి? అంటే ఉధృతి ఇది ఎక్కువగా ఉందండి, ఇది వస్తుందండి. ఎక్కడన్నా ఒక బకెట్లో నల్ల ముక్కు పురుగు కూడా పడుతుందండి. అది ఉధృతి తక్కువగా ఉందండి. అయితే మీరు ఇందులో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఎర్రముక్కు పురుగు మాత్రమే ఉంది. అవునండి. అయితే మనకి తోటి రైతులకి మీరు చెప్పేటప్పుడు ఏంటంటే ఈ యొక్క బుట్టని చెట్టుకు దూరంగా ఇంతవరకు గుంత తీసి పెట్టాలి. అట్టా పెట్టి మేమైతే ఇక్కడ దాకా గొయ్యి తీసి పెడతామండి. ఎక్కడ దాకా పెట్టారండి? ఇక్కడే పెట్టామండి. ఇక్కడ గొయ్యి అంటే ఈ పురుగు ఏదన్నా దీంట్లో దాంట్లోకి వెళ్తానికి వీలుగా ఉంటుందని పెట్టాం. అవునండి. అయితే మీకు ఈ ప్రోడక్ట్ ఏదైతే మంత్ర ఆర్పిడబ్ల్యూ RH5 ఉందో ఈ ప్రోడక్ట్ మీకు మీ పొలంలో మీ చేతుల మీదుగా ఎంతవరకు మీకు న్యాయం చేసిందని అంటారు? నాకైతే 100% న్యాయం అనుకుంటున్నానండి మా వరకు. ఎందుకంటే ఇంతకుముందు ఆ మందులు పోసినా చచ్చిపోయినాయి, ఆగలేదండి. పెట్టిన తర్వాత ఆగినాయి. ఇవాళకి మేము డిసెంబర్ 20వ తారీఖు ఏం పెట్టామండి, ఇప్పటికీ ఇంకా పడతానే ఉన్నాయి. అయితే మీకు మీ అనుభవం ప్రకారం ఈ మంత్ర ఆర్పిడబ్ల్యూ మంత్ర RH5 గురించి తోటి రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మేమైతే ఇప్పుడు మనకి ఇబ్బంది ఉన్న వాళ్ళు పామాయిల్ కానీ కొబ్బరి కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. ఉపయోగం ఉంది మనకి. మన తోటలకి పురుగులు రాకుండా అరికడుతున్నాం, మన చెట్లు డ్యామేజ్ అవ్వట్లేదు, బాగుందండి. నేనైతే 100% నాకు సాటిస్ఫై అయ్యానండి. నేను ఈ పెట్టుకోమని చెప్తున్నానండి. మనం ఈ పురుగు మందులు ఖర్చు అనుకొని మనమే పెట్టుకోవచ్చు. బకెట్లు 50 రూపాయలు ఇస్తే బకెట్ వచ్చేస్తుందండి. అన్నీ మనం చేసుకునేవి కాబట్టి. కాకపోతే 20 రోజులకి బెల్లం నీళ్ళు అవి మార్చుకుంటే దాంట్లో కొంచెం నేనైతే మోనోక్రోటోఫాస్ కలుపుతున్నాను అండి. 2 ml లీటర్కి కలిపి దాంట్లో, ఎందుకంటే పురుగులు చచ్చిపోతాం కోసం అండి. నాకు బాగా ఉపయోగం ఉందండి. మీరు అందులో ఏమేమి వేసారు ఒకసారి చెప్తారు? నేను ఒక 10 లీటర్లకు వచ్చి ఒక 2 కేజీలు బెల్లం అండి, ఒక డజను బాగా పనికిరాని అరటిపళ్ళు అండి, కుళ్ళిపోయే స్టేజ్లో అరటిపళ్ళు మిక్సీ పట్టేసేసి అయ్యి బెల్లం నీళ్ళు కలిపేసి ఒక్కొక్క దాంట్లో లీటర్న్నర పోసామండి. ప్రతి చూసుకుంటుంటామండి, ఇక్కడే ఉంటాం కాబట్టి మేము చూసుకొని నీళ్ళు తగ్గినాయి అనుకున్నప్పుడు మళ్ళీ అవి తీసేసి మళ్ళీ వేరే ప్రాసెస్ అండి. అట్లాగే ఒక 5 రోజులు అట్లా ఊరబెట్టి బెల్లం నీళ్ళు అయ్యి మళ్ళీ పోసేస్తామండి. టాబ్లెట్లు అయితే అయ్యానండి. టాబ్లెట్ అలాగే ఉన్నాయి, నీళ్ళు మటు మార్చుకుంటున్నామండి. అవునండి. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.